హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఇవాళ మళ్ళీ నేను మీ ముందుకి ఒక కొత్త వీడియోతో వచ్చేసాను. సో లాస్ట్ వీడియోలో నాకు కమెంట్స్ పెట్టారు దట్ హెయిర్ ఫాల్ కంట్రోల్కి ఏదైనా షాంపూస్ రికమెండ్ చేయండి అని. సో నేను ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నా జర్నీ ప్రెగ్నెన్సీ తర్వాత చాలా విపరీతంగా హెయిర్ ఊడింది. సో నేను చాలా వాడానండి. హోమ్ రెమెడీస్ ట్రై చేశాను, షాంపూస్ వేరే 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 షాంపూస్ వాడాను. సో అన్నీ వాడిన తర్వాత నాకు నచ్చిన కొన్ని షాంపూస్, కొన్ని సీరమ్స్ నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ షాంపూస్ నాకు పడ్డాయి, నా హెయిర్కి పడ్డాయి. దట్ డజంట్ మీన్ మీకు కూడా పడతాయి అన్న గ్యారంటీ లేదు, బట్ మీరు ట్రై చేయొచ్చు. ఇదేం స్పాన్సర్డ్ వీడియో కాదు. సో నేను మీకు వన్ బై వన్ ఏ ప్రోడక్ట్స్ వాడాను అన్నది ఇప్పుడు చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను చూపించబోయే ఫస్ట్ ప్రోడక్ట్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండి. అది ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర లేదు. ఇది వరకు వాడేదాన్ని, ఇప్పుడు నేను దాన్ని స్టాప్ చేసేసాను. కానీ అది వాడడం వల్ల నాకు చాలా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యింది. నాకు వన్ డ్రాబ్యాక్ ఏమనిపించింది అనేసనంటే, అది నేను వాడినప్పుడు ఆయిలీ స్కాల్ప్, నాది యాక్చువల్లీ ఆయిలీ స్కాల్ప్ చాలా. సో ఇవాళ నేను షాంపూ చేశాను అంటే రేపటికల్లా అది ఫుల్ ఆయిలీ అయిపోతుంది అనమాట. సో ఒకవేళ మీది ఆయిలీ స్కాల్ప్ కాదు అంటే కనుక యూ కెన్ యూజ్ దిస్ షాంపూ. నా ఫస్ట్ రికమెండేషన్ వచ్చేసి బ్రిలేర్ అన్న బ్రాండ్ వాళ్ళది. దాంట్లో రూట్ డీప్ అనే ఆరెంజ్ కలర్ బాటిల్ ఉంటుంది. రూట్ డీప్ షాంపూ అనమాట, యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. అది కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్లో ఉంటుంది, కానీ అది చాలా బాగా పనిచేస్తుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడంలో. సో దట్ ఈస్ మై ఫస్ట్ రికమెండేషన్. సో ఒకవేళ మీది స్కాల్ప్ ఆయిలీ కాదు అనుకుంటే మీరు ఆ షాంపూ వాడచ్చు. దట్ ఈస్ మై ఫస్ట్ రికమెండేషన్. సెకండ్ నేను చూపించబోయేది ఈ సీక్రెట్ హెయిర్ షాంపూ అండి. ఇది హైబిస్కస్ షాంపూ. ఇది బ్రాండ్ పేరు సీక్రెట్. సో ఇందులో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. దిస్ ఇస్ మేడ్ ఆఫ్ హైబిస్కస్, కోకోనట్ ఆయిల్, బ్రహ్మి, గ్లిజరిన్, వెటివేర్, తులసి, ఆమ్లా, పారాబెన్ ఫ్రీ షాంపూ. ఇది అస్సలు హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు దీంట్లో. మీ హెయిర్ బాగుంటుంది ఇది వాడిన తర్వాత. మీరు ఏదైనా షాంపూ వాడినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనేసి అంటే, ఇమ్మీడియట్గా వాడిన వెంటనే రిజల్ట్స్ కనిపించవండి. కనీసం మీరు ఒక 3 to 6 months దాన్ని కంటిన్యూస్గా వాడితే అప్పుడు మీకు మెల్లిమెల్లిగా మీకు రిజల్ట్స్ అనేవి కనిపించడం స్టార్ట్ అవుతాయి. సో దీని ప్రైస్ వచ్చేసి 829 రూపీస్. అండ్ థర్డ్ నేను చూపించబోయేది ఈ షాంపూ. ఫస్ట్ షాంపూస్ అన్నీ చూపించేస్తాను, దెన్ సీరమ్స్ అండ్ హెయిర్ ఆయిల్స్కి వెళ్దాము. సో థర్డ్ నేను చూపించబోయే షాంపూ బీ బాడీ వైజ్ వాళ్ళ బ్రాండ్. ఇది కెరటిన్ షాంపూ. ఇది వాళ్ళ యాప్ ఉంటుందండి, బీ బాడీ వైజ్ది. మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది, డాక్టర్ కన్సల్టేషన్. అది మీరు చేసుకున్న తర్వాత వాళ్ళు మీకు రికమెండ్ చేస్తారు. మీ టెక్స్చర్ని బట్టి మీరు ఫొటోస్ పెట్టాల్సి ఉంటుంది, మీ స్కాల్ప్వి. మీ టెక్స్చర్ని బట్టి, మీకున్న ఇష్యూస్ని బట్టి వాళ్ళు రికమెండ్ చేస్తారు కొన్ని ప్రోడక్ట్స్. సో దాన్ని బట్టి మీరు యూస్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో అగైన్ నాకు ఇది చాలా నచ్చిన షాంపూ. నేను చాలా మంత్స్ వాడాను అనమాట ఈ షాంపూని. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి ఈ షాంపూస్ అన్నీ. సో అందుకని నేను మీకు చూపిస్తున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 250 ml బాటిల్ ప్రైస్ 499 అండి. సో దిస్ ఈజ్ మై నెక్స్ట్ పిక్. అండ్ మై ఆల్ టైమ్ లాస్ట్ షాంపూ, ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్. ఇది నేను మీకు నా నైకా పింక్ ఫ్రైడే సేల్లో కూడా మీకు చూపించాను. సో మీకు ఐ డోంట్ నో ఇఫ్ మీకు కనిపిస్తుందో లేదో క్లియర్గా, ఇది ఆల్మోస్ట్ హాఫ్ బాటిల్ అయిపోయింది. సో దీని ప్రైస్ వచ్చేసి 200 ml బాటిల్ 380 రూపీస్ అండి. సో ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ షాంపూస్ నేను మీకు చూపించేది. సో కోకోనట్ వాటర్ అండ్ మిమోసా ఫ్లవర్ ఉంది. సల్ఫేట్ ఫ్రీ షాంపూ ఇది నేను వాడిన తర్వాత నాకైతే నా హెయిర్లో చాలా డిఫరెన్స్ కనిపించింది. అంటే హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అయింది. అండ్ ఇది యాక్చువల్లీ వాల్యూమ్ షాంపూ, యాంటీ హెయిర్ ఫాల్ కాదు, బట్ స్టిల్ నాకైతే ఇది చాలా చాలా బాగా పనిచేస్తోంది. హెయిర్ ఫాల్ కూడా చాలా రెడ్యూస్ అయింది. సో దిస్ ఇస్ మై లాస్ట్ షాంపూ. ఇప్పుడు షాంపూస్ అయిపోయాయి. నేను మీకు నెక్స్ట్ చూపించబోయేది హెయిర్ సీరమ్స్. నా ఫస్ట్ హెయిర్ సీరమ్ వచ్చేసి విష్ కేర్ అండి. సో ఇది హెయిర్ గ్రోత్ సీరమ్ కంట్రోల్. ఇది జస్ట్ ఇలా పంప్ ఉంటుంది.
ఓవర్ నైట్ మీరు ఇది పంప్ చేసేసి బాగా స్కాల్ప్ మసాజ్ చేసేసి యూ కెన్ స్లీప్ ఆఫ్. నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఇది చాలా బాగుంటుంది. ఇది వాడిన మీకు విత్ ఇన్ అ వీక్ ఐ థింక్ మీకు రిజల్ట్ స్టార్ట్ అవుతాయి. సో చిన్న చిన్న హెయిర్ గ్రోత్, బేబీ హెయిర్ రావడం స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ పిక్. విష్ గ్రోత్ వాళ్ళది హెయిర్ గ్రోత్ సీరం. ఇది ప్రైస్ వచ్చేసి ఐఎమ్ నాట్ రియలీ షూర్. నేను మీకు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను. సో దీంట్లో 3% రిడెన్సిల్, 4% అనగైన్, క్యాఫెయిన్, బయోటిన్, ప్లాంట్ కెరటిన్, రైస్ వాటర్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇదైతే నాకు చాలా నచ్చిందండి. సో దిస్ ఇస్ మై ఫస్ట్ ఫేవరెట్ సీరం, హెయిర్ సీరం. నెక్స్ట్ మోస్ట్ ఫేవరెట్ హెయిర్ సీరం ఇస్ దిస్ ఆయిల్ బూస్టర్. ఇది రిడెన్సిల్, బీ బాడీ వైజ్ వాళ్ళదే రిడెన్సిల్ హెయిర్ ఆయిల్ బూస్టర్. సో ఇది వాటరీ కన్సిస్టెన్సీలో ఉంటుంది. దీన్ని యాక్చువల్లీ ఏం చేయాలి అంటే 1% ఆయిల్ తీసుకొని ఇంకొంచెం మీ రెగ్యులర్గా మీరు ఏదైతే హెయిర్ ఆయిల్ వాడతారో ఆ హెయిర్ ఆయిల్లో ఇది 1 ml మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఓవర్ నైట్ వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అగైన్ మీరు ఇది వీక్లీ వన్స్ మాత్రమే వాడాల్సి ఉంటుంది. సో ఇది మీరు డైలీ వాడాల్సిన ప్రోడక్ట్ కాదు, వీక్లీ వన్స్ వాడాల్సిన ప్రోడక్ట్. సో దిస్ ఇస్ మై నెక్స్ట్ పిక్. థర్డ్ అండ్ లాస్ట్, మై మోస్ట్ ఫేవరెట్. ఇదైతే నాకు చాలా 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 నచ్చింది. దిస్ ఈజ్ ఫ్రమ్ గుడ్నెస్ ఆల్ప్స్ ప్రోడక్ట్ అండి. బ్రాండ్ పేరు గుడ్నెస్ ఆల్ప్స్. దిస్ కమ్స్ విత్ అ పంపర్. దిస్ ఇస్ రోజ్మేరీ వాటర్. మీరు ఈ మధ్య రోజ్మేరీ గురించి చాలా రీల్స్ చూసుంటారు, చాలామంది చెప్పుంటారు. రోజ్మేరీ ఆకులు దొరుకుతున్నాయి, అవి మీరు వాటర్లో మరిగించి, మీరు ఓపిక టైం ఉంది డెఫినెట్గా అంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు. లేదు నాలాగా అసలు అంత టైం లేదు, నాకు ఏదైనా రెడీమేడ్ ప్రోడక్ట్ కావాలి అని అనుకుంటే దిస్ ఈజ్ యువర్ బెస్ట్ చాయిస్. ఇది యాక్చువల్లీ రోజ్మేరీ వాటర్. ఇది నా ఫ్రెండ్ రికమెండ్ చేసింది. ఎంత బాగుందంటే ఎవ్రీ డే వితౌట్ ఫెయిల్ నేను జస్ట్ దీన్ని స్కాల్ప్కి పంప్ చేసేసి, ఇది దేంట్లోనూ మీరు మిక్స్ చేయాల్సిన అవసరం లేదండి. దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ వాటర్. సో మీరు జస్ట్ దీన్ని హెయిర్ పంప్ ఇలా చేసుకొని స్కాల్ప్ మీ బాగా మసాజ్ చేసేసి లీవ్ ఇట్ ఆఫ్ ఓవర్ నైట్. నెక్స్ట్ డే షాంపూ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు అలా ఎవ్రీడే చేయండి. మీకు షాంపూ చేయాలి అని అనిపించినప్పుడు చేయొచ్చు, అక్కర్లేదు అనుకుంటే 1 వీక్ వరకు దిస్ ఇస్ గుడ్ టు గో. సో నాలాగా ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు ఎవ్రీ ఆల్టర్నేట్ డే హెయిర్ వాష్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. సో దిస్ ఈజ్ నాకు ఇది వాడినప్పటి నుంచి బేబీ హెయిర్ ఆల్మోస్ట్ 2-3 డేస్కి రావడం స్టార్ట్ అయింది. అండ్ నాకు ఇంకొక విజిబుల్ రిజల్ట్ ఏం కనిపించింది అంటే వెన్ ఐ యూజ్ దిస్ షాంపూ, లవ్ ప్లానెట్ బ్యూటీ షాంపూ విత్ దిస్ కాంబినేషన్, రోజ్మేరీ వాటర్ కాంబినేషన్, ఇవి రెండు నేను కంబైన్ చేసి యూజ్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అనేసి అంటే, నాకు ఇదివరకు బాగా ఇక్కడ కొంచెం స్కాల్ప్ బాగా కనిపించేదనమాట. సో అది ఇప్పుడు కవర్ అయింది చాలా మటుకు. సో ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద షాంపూ ఆర్ వాటర్, బట్ దీస్ బోత్ ఆర్ వండర్ఫుల్. దీస్ ఆర్ మ్యాజికల్ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు. సో నాకైతే చాలా చాలా నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 350 రూపీస్ అండి. సో దిస్ ప్రైస్ ఇస్ 350 రూపీస్. ఇది మీకు అమెజాన్లో దొరికేస్తుంది చాలా ఈజీగా. సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ మీరు కూడా ఈ షాంపూస్ ఆర్ ఆయిల్స్ రికమెండ్ చేసి, ఒకవేళ మీరు ఆల్రెడీ యూస్ చేస్తే ఆర్ యూస్ చేయబోతున్నారు అని అంటే కనుక, యూస్ చేశాక నాకు రిజల్ట్స్ ప్లీజ్ కమెంట్స్లో పోస్ట్ చేయండి. ఐ హోప్ యూ విల్ ఆల్ లైక్ దీస్. మీకు ఏ ప్రోడక్ట్ వర్క్ అయింది అనేది నాకు చెప్పండి. అండ్ దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.